మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము. మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే. దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి. అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, చాలామందికి దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి, పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా. పైరసీ అనేది ఒకేసారి ఒక 2, 3, 4, 5 వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి. మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకరినో చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు? మరి అలాంటప్పుడు ఇంత ఒక 4, 5 వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను, పైరసీని ఎంకరేజ్ చేయకండి. అది మా సినిమాకే కాదు, ఏ సినిమాకైనా. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మనం థియేటర్లను బతికించాలి, మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి, మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి. రేపొద్దున ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ, కాంతారా 2 కానీ, కల్కి 2 కానీ, SSRMB కానీ, ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమా కానీ, ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. రేపొద్దున మనందరికీ ఒక మాలాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది. దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్, మన థియేటర్స్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో దయచేసి మీరందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి, ఎంకరేజ్ చేయండి.